ఎక్కుపెట్టి నారి పట్టి సంధించి వదిలినప్పుడే గెలుపేదో తేలేది విల్లు ఎత్తిక ఆలోచనలలుముకున్న ఆక్షేపణల దిగమించి వ్యూహాలను అస్త్రాలుగా వాడుకోయిక ప్రయత్నాలనెండగట్టు దురల్వట్ల ధరిమి కొట్టు ఉగ్రుడి వైరుద్రుడిలా ఉద్యమించిక నీవేలే అపరశక్తి మార్చుకుంటే నీ ప్రవృత్తి ఈ దరిద్రిపై చరిత్ర తిరిగి రాయిక కొలిమిని పులమరిగి సమ్మెట దెబ్బలు తగిలి ఉక్కు ఖనిజముద్భవించునొక ఖడ్గముగా అవమానం దిగమింగుతూ ఆటుపోట్లనెదురుకుంటూ ఒదిగి ఎదుగు ప్రతిభ పదును పెట్టు సోదరా ప్రత్యర్థులు కూటములై కుతంత్రాల నిన్ను కూల్చిన సన్మార్గం వీడకుండ సాగిపోయిక అభ్యుదయపు మార్గములో సహృదయపు ప్రయత్నాలు దిగ్విజయపు ఫలితాలుగా పరిణమించుగా ది లీడర్ నిజాయితీకి నిలువెత్తు రూపం నిస్వార్థ రాజకీయాలకు సరైన చిరునామా మానవతా విలువలకు మరో పేరు మంచితనానికి మారుపేరు కమిట్మెంట్ అతని పేటెంట్ రైట్ కార్యదీక్షకు కేర్ ఆఫ్ అడ్రస్ మచ్చలేని స్వచ్ఛమైన జీవితం అతని ఆదర్శం 10 మందికి సాయం చెయ్యాలి అనేది ఆయన ఆశయం నిరాడంబరత నిస్వార్థం అతని ఇజం ఆయన్ని అభిమానించని వారుండరనేది నిజం ఆయన ప్రతి మాట జీవన వేదం ఆయన ప్రతి అడుగు జీవిత సారం అన్నా అనే పదానికి అసలైన రూపం సమస్యల చీకటిని ఛేదించే దీపం ఆయన మరెవ్వరో కాదు కొలను శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలను శ్రీనివాసరెడ్డిని అభిమానులంతా అన్నా అని పిలిచిన పత్రికల వాళ్లంతా కేఎస్ఆర్ అని సంబోధించిన ప్రేమతో పలుకుతారు 18 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పింది ఆయన ప్రతి అడుగు ప్రజా సేవకే ప్రతి క్షణం ప్రజా చింతనే అందుకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలంతా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టుబట్టి నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు అఖండ విజయం చేకూర్చాలని ఎదురు చూస్తున్నారు ఒక్కసారి ఆయన జీవన ప్రస్థానాన్ని పరిశీలిస్తే శ్రీనివాసరెడ్డి అక్టోబర్ 8, 1973వ సంవత్సరంలో నిజాంపేట గ్రామంలో తులసిరెడ్డి రాములమ్మ పుణ్య దంపతులకు జన్మించారు నిజాంపేటలో ప్రాథమిక విద్యను కూకట్పల్లిలో ఉన్నత విద్యను పూర్తి చేశారు తన 20వ ఏటనే రాజకీయ రంగ ప్రవేశం చేసి వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు నూనూగు మీసాల వయస్సులో కూడా అతని ఆలోచనలన్నీ సమాజ సేవపైనే అందుకే కాలనీ ప్రజలంతా తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు ఆ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు మెదక్ జిల్లా జిన్నారం గ్రామ ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు నీరు విద్యుత్తు రోడ్లు కల్వర్టులు రేషన్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇంటి రుణాలు వికలాంగులు వితంతువుల పింఛన్లు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 2 సార్లు చెక్కులిప్పించారు ఎంఆర్జీకి ఒకసారి చెక్కును అందజేశారు తన అభిమాన ఆరాధ్య నాయకుడు స్వర్గీయ వైఎస్ఆర్ స్ఫూర్తితో రాజకీయాలలోకి అడుగుపెట్టిన కేఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి స్వర్గీయ పి ఇంద్రారెడ్డి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిలను తమ అభిమాన నాయకులని సూటిగానే చెబుతారు పువ్వుకు పరిమళం తోడైనట్టు పున్నమికి సన్నజాజి తెరలు వీచినట్టు తేజశ్రీ ఆయన అర్ధాంగిగా తన జీవితంలోనికి అడుగుపెట్టారు
భర్త మాటే వేదంగా, ప్రజాపథమే ధ్యేయంగా అడుగులు వేశారు. ఆయనకు చేదోడు వాదోడుగా సాగుతున్నారు. అందుకే శ్రీమతి తేజశ్రీని నిజాంపేట గ్రామ సర్పంచుగా ఎన్నుకున్నారు ప్రజలు. వారిద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. సుప్రభాత సేవతో ఆయన దినచర్య ప్రారంభమవుతుంది. తన ఇష్టదైవం శ్రీ ఆంజనేయ స్వామికి పూజలొనర్చి ప్రజాసేవకు ముందుకు సాగుతారు కొలను శ్రీనివాసరెడ్డి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనను కలవడానికొచ్చిన ప్రతి ఒక్కరి విన్నపాలను ఓపికగా వింటారు. ఆయనకు మానవతావాదంతో పాటు ఆధ్యాత్మిక భావజాలము ఎక్కువే. అయ్యప్ప దీక్ష ప్రతి ఏటా నిర్వహిస్తూ గురుస్వామిగా ఎదిగారు. మతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహిస్తూనే జాతీయ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించి వాడవాడలా ఉత్తేజాన్ని నింపుతారు. శివాలయం, హనుమానాలయం, రామాలయాలకు ఎన్నోసార్లు విరాళాలు అందజేశారు. నిజాంపేట ఆంజనేయ స్వామి ఆలయానికి చైర్మన్గా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. తక్కువగా మాట్లాడడం, తనకు మంచి అనిపించింది చేయడమే ఆయనకు తెలుసు. మృదుభాషిగా, వినయశీలిగా, నిగర్విగా, అందరి గుండెల్లో అన్నగా నిలిచిపోయిన కేఎస్ఆర్ తనకున్నంతలో ఎన్నో దాతృత్వాలు చేశారు. ఎంతోమంది పేద విద్యార్థులకు గుప్తదానాలు చేశారు. కుల మత సంకుచిత భావాలకు అతీతంగా సాయమడిగిన ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చారు. రాజీవ్ గృహకల్పలో ఇంటి పన్ను 900 రూపాయల నుండి 450 రూపాయలకు తగ్గించారు. ప్రగతి నగర్ నుండి రాజీవ్ గృహకల్ప వరకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు, మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు. మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు అయిన శ్రీ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన యాత్ర ఆయన్ని ఎంతో ఆకర్షించింది. 2004 ఎన్నికల్లో ఆడిన మాటకు కట్టుబడి ఉచిత విద్యుత్తు బిల్లుపై తొలి సంతకం చేయడం, కిలో 2 రూపాయలకే బియ్యం, పావలా వడ్డీకే రుణాలు, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప, జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్ని తమ ప్రియతమ నాయకునిగా గుండెల్లో ముద్రించుకున్నారు. ప్రజల దురదృష్టం కొద్దీ ఆ మహానాయకుని మహాభినిష్క్రమణం శ్రీనివాసరెడ్డిని కలచివేసింది. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఓదార్పు యాత్ర చేపట్టడంతో తన బాధ్యత గుర్తెరిగి కేఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. నాయకుడు ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కష్టాలను తీర్చేవాడై ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, నియోజకవర్గ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి, ఆ సమస్యలను పరిష్కరించే సత్తా కలిగి ఉండాలి. అలాంటివాడు ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అలాంటివాడే నిజమైన నాయకుడవుతాడు. ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న కొలను శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి తప్పక ఎన్నిక కావాలని, మరెన్నో విజయాలను అందుకోవాలని, ప్రజానాయకుడిగా ఎదగాలని మనసారా ఆశిద్దాం. ఎక్కుపెట్టి నారి పట్టి సంధించి వదిలినప్పుడే గెలుపేదో తేలేది విల్లు ఎత్తిక. ఆలోచనలలుముకున్న ఆక్షేపణల దిగమించి వ్యూహాలను అస్త్రాలుగా వాడుకోయిక. ప్రయత్నాలనెండగట్టు దురల్వట్ల ధరిమి కొట్టు ఉగ్రుడి వైరుద్రుడిలా ఉద్యమించిక. నీవేలే అపరశక్తి మార్చుకుంటే నీ ప్రవృత్తి ఈ దరిత్రిపై చరిత్ర తిరిగి రాయిక. కొలిమి నిప్పుల మరిగి సమ్మెట దెబ్బలు తగిలి ఉక్కు ఖనిజముద్భవించునొక ఖడ్గముగా. అవమానం దిగమింగుతూ ఆటుపోట్లనెదురుకుంటూ ఒదిగి ఎదుగు ప్రతిభ పదును పెట్టు సోదరా.
ప్రత్యర్థులు కూటములై కుతంత్రాల నిన్ను కూల్చిన సన్మార్గం వీడకుండ సాగిపోయిక అభ్యుదయపు మార్గములో సహృదయపు ప్రయత్నాలు దిగ్విజయపు ఫలితాలుగా పరిణమించుగా